218వ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటిమాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను విరగగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచివేసియున్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించియున్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసియున్నాడు. ఆయన నా చుట్టూ కంచివేసియున్నాడు. నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్ళు నాకు వేసియున్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మోసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టియున్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసియున్నాడు. నా ప్రాణమునకు ఆయన పొంచిన ఎలుగుబంటి వలె ఉన్నాడు. చాటైన చోటులలో నుండు సింహము వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసియున్నాడు. నాకు దిక్కు లేకుండా చేసియున్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టియున్నాడు. తన అంబుల పొదిలోని బాణములన్నీయు ఆయన నా అంతరముల గుండా దూసిపోజేసెను. నా వారికందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. తినమెల్లా వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను. మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను. రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను. బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసియున్నాడు. మేలు ఎట్టిదో నేను మరచియున్నాను. నాకు బలము ఉడిగెను అనుకొంటిని. యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగియున్నది. అది నీకింకనూ జ్ఞాపకమున్నది గదా. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతిపెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేశమునందు చెరపట్టబడిన వారినందరినీ కాళ్ళ క్రింద తొక్కుటయు, మహోన్నతిని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు, ఒకనితో వ్యాజ్యమాడి వానిని పాడు చేయుటయు ప్రభు మెచ్చు కార్యములు కావు. ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును గదా. సజీవులేల మూల్గుదురు. నరులు తమ పాపశిక్షను బట్టి ఏల మూల్గుదురు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము. మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము. నీవు మమ్మను క్షమింపలేదు. కోపము ధరించుకొనిన వాడవై నీవు మమ్మను తరుముచున్నావు. దయతలచక మమ్మును చంపుచున్నావు. మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొనియున్నావు. జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టియున్నావు.
మా శత్రువులందరూ మమ్మును చూచి ఎగతాళి చేసెదరు. భయమును, గుంటయు, పాడును, నాశనమును మాకు తటస్థించినవి. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టియుంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణపు కుమార్తెలనందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడునైతిని. ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. వారి చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి, నా పైని రాయి ఉంచిరి. నీళ్లు నా తలమీదుగా పారెను. నాశనమైతినని నేననుకొంటిని. యెహోవా, అగాధమైన బందీగృహంలో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి. సహాయము కొరకు నేను మొర్రపెట్టగా చెవిని మూసుకొనకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు. నా వ్యాజ్యము తీర్చుము. పగ తీర్చుకొనవలనని వారు నా మీద చేయు ఆలోచనలన్నీయూ నీవెరుగుదువు. యెహోవా, వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ, నా మీదికి లేచిన వారు పలుకు మాటలును, దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు. వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము. నేను వారి పాటలకు ఆస్పదమైతిని. యెహోవా, వారి చేతిక్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు. వారికి హృదయ కాఠిన్యము నిత్తువు, వారిని శపించుదువు. నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవా యొక్క ఆకాశము క్రింద నుండకుండా వారిని నశింపజేయుదువు. విలాపవాక్యములు 4వ అధ్యాయము. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటికుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ట్రపక్షుల వలె క్రూరురాలాయను. దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును. పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడునూ వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంటకుప్పలను కౌగిలించుకొనెదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరునూ దానిమీద చెయ్యివేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైనవారు, వారు పాల కంటే తెల్లనివారు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొనియున్నది, అది ఎండి కర్రవంటిదాయెను. క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయెదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్నిరాజబెట్టెను, అది దాని పునాదులను కాల్చివేసెను. బాధించువాడు గాని విరోధి గాని యెరూషలేము గౌనులలోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనను తోచియుండలేదు. దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టియు దాని యాజకుల దోషమును బట్టియు జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదరు. వారు రక్తము అంటిన అపవిత్రులు, ఎవరునూ వారి వస్త్రములను ముట్టకూడదు. పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో ననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకనూ వారిక్కడ కాపురముండకూడదని చెప్పుకొనిరి. యెహోవా సన్నిధిని
వారిని చెదరగొట్టెను. ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు. యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి, పెద్దల మీద దయచూపకపోయిరి. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురుచూచుచుంటిమి. రాజవీధులలో మేము నడవకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయెను, మా దినములు తీరిపోయినవి, మా అంత్యదశ వచ్చేయున్నది. మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు. పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు, అరణ్యమందు మా కొరకు పొంచియుందురు. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశంలో నివసించు ఎదోము కుమారి, సంతోషించుము, ఉత్సహించుము. ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును. నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసుకొందువు. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. విలాపవాక్యములు 5వ అధ్యాయము. యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము. మా తల్లులు విధవరాండ్రైరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మును తురుమువారు మా మెడల మీదికి ఎక్కియున్నారు. మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి అనునది మాకు లేదు. పొట్టకూటికై ఐగుప్తీయులకును అశ్షూరీయులకును లోబడియున్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి, వారి వశం నుండి మమ్మను విడిపింపగలవాడెవడునూ లేడు. ఎడారి జనుల ఖడ్గభయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. మహాక్షామము వలన మా చర్మము పొయ్యివలే నలుపెక్కెను. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యూదాపట్టణములలో కన్యకలను చెరిపిరి. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు. యవ్వనులు తిరుగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవ్వనులు సంగీతము మానిరి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. మా తలల మీద నుండి కిరీటము పడిపోయెను. మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సియోను పర్వతము పాడైనది, నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి. మా కన్నులు దీని చూచి మందగిలెను. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడివై యుందువు, నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్మును ఎల్లప్పుడూ మరిచిపోవుట ఏలా? మమ్మునింతకాలము విడిచిపెట్టుట ఏలా? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చినది.